Subscribe to Color Frames. ఎట్టకేలకు ఆర్సీబీ టైటిల్ కల తీరింది. పురుషుల ఐపీఎల్లో సుదీర్ఘకాలంగా నిరీక్షణ కొనసాగుతుండగా మహిళల ఐపీఎల్ కప్ సాధించి సత్తా చాటారు. మొదట బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ పవర్ ప్లేలో మాత్రమే ఆధిపత్యం కనబరిచింది. ఆ తర్వాత మ్యాచ్ అంతా ఆర్సీబీ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఓపెనర్లు మెగా లానింగ్, షఫాలి వర్మ తిరుగులేని ఆరంభాన్నిచ్చారు. 61 పరుగులు జోడించారు. అయితే ఆర్సీబీ స్పిన్నర్ సోఫీ మోలినక్స్ ఢిల్లీని దెబ్బకొట్టింది. ఒకే ఓవర్లో 3 వికెట్లు పడగొట్టి ఆతిథ్య జట్టు జోరుకు బ్రేక్ వేసింది. తర్వాత ఢిల్లీ ఏ దశలోనూ కోలుకోలేదు. బ్యాటర్లు వచ్చినట్టే వచ్చి పెవిలియన్కు క్యూ కట్టడం ద్వారా భారీ టార్గెట్ ఇవ్వలేకపోయారు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌట్ అయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యువ లెగ్ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ ఫైనల్లో 4 వికెట్లు తీసి చరిత్ర సృష్టించింది. పాటిల్ 3.3 ఓవర్లలో 12 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టింది. వీపీఎల్ చరిత్రలో ఒక సీజన్లో 2 సార్లు ఇన్నింగ్స్లో 4 వికెట్లు తీసిన తొలి క్రీడాకారిణిగా శ్రేయాంక పాటిల్ నిలిచింది. 21 ఏళ్ల శ్రేయాంక పాటిల్ ఈ సీజన్లో మొత్తం 8 మ్యాచ్లు ఆడి 13 వికెట్లు పడగొట్టింది. టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా కూడా శ్రేయాంక పాటిల్ నిలిచింది. ఇంకా సోఫియా మోలినక్స్ 3, ఆశా శోభన 2 వికెట్లు తీశారు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ ఆరంభం నుంచి ఒత్తిడి లేకుండా ఆడారు. తొలి వికెట్కు స్మృతి మందన, సోఫీ డివైన్ 49 పరుగులు జోడించారు. సోఫీ 32, మందన 31 పరుగులకు అవుట్ అవగా ఎల్లిస్ పెర్రీ, వికెట్ కీపర్ రిచా ఘోష్ జట్టు విజయాన్ని ఖరారు చేశారు. వీరిద్దరూ 3వ వికెట్కు అజేయంగా 32 పరుగులు జోడించారు. అయితే మ్యాచ్ చివరి ఓవర్లలో అత్యంత ఉత్కంఠగా మారింది. వికెట్లు చేతిలో ఉన్నప్పటికీ చివరి ఓవర్లలో మ్యాచ్ క్లిష్టంగా మారింది. కానీ ఒత్తిడికి గురికాకపోవడం ఆ జట్టును విజయం వరించింది. ఫలితంగా 13.3 ఓవర్లలో ఆర్సీబీ ఢిల్లీ టార్గెట్ను అందుకుంది. ఈ విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలిసారి WPL టైటిల్ గెలుచుకుంది. అయితే మహిళల ఐపీఎల్లో గర్ల్స్ సత్తా చాటగా ఇప్పుడు మెన్స్ ఐపీఎల్లో కోహ్లీ వంతు వచ్చింది. ఈ ఏడాది సీజన్లో కోహ్లీ టైటిల్ కొడతాడా లేదా చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.